Welcome back to the Lezend channel viewers. మనకు ఆల్రెడీ డిజిటల్ అసిస్టెంట్ సిలబస్ ఓవర్వ్యూ దాంట్లో భాగంగా మనకు ఆల్రెడీ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో డాటా స్ట్రక్చర్, డేటాబేస్ మేనేజ్మెంట్ టాపిక్స్ రెండింటి గురించి మనం క్లియర్గా మీకు ఓవర్వ్యూ ఇవ్వడం జరిగింది. అంటే దానికి కంటిన్యూషన్లో భాగంగా ఒకటి మనం థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఒకసారి చూద్దాం. సో అభ్యర్థులకి మనకు క్లియర్గా ఐడియా ఉండడానికి ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఒకసారి ఓవర్వ్యూ తీసుకుందాం. అంటే సిఎస్సి అయినా నాన్ సిఎస్సి అయినా కొద్దిగా ఈవెన్ నాన్ సిఎస్సి వాళ్ళు కొద్దిగా ఎక్కువ టెన్షన్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కంప్యూటర్ సబ్జెక్ట్ ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈసీ ట్రిపుల్ ఈ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉన్నవాళ్ళు, సో వాళ్ళకి ప్లస్ ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుందని సో మా లెజెండ్ ఛానల్ తరఫున ఒక చిన్న ప్రయత్నంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఒకసారి ఆపరేటింగ్ సిస్టమ్ చూద్దాం. ఈ ఆపరేటింగ్ సిస్టంలో కొద్దిగా మనకు ప్రైమరీగా మెన్షన్ చేసిన కాన్సెప్ట్స్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి ఓఎస్ కాన్సెప్ట్స్ అండి, ఒకటి ఓఎస్ కాన్సెప్ట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ టైప్స్, నెక్స్ట్ స్ట్రక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్ మనకు స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతూ ఉంది దానికి సంబంధించిన క్వశ్చన్స్. తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్ కాంపోనెంట్స్. నెక్స్ట్ ప్రాసెస్ మేనేజ్మెంట్, సో ప్రాసెస్ మేనేజ్మెంట్. నెక్స్ట్ మెమొరీ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ. సో మెమొరీ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్, మెమొరీ మేనేజ్మెంట్ అనేది ఈ టాపిక్స్ గురించి కొద్దిగా ఇంపార్టెంట్, ఎక్కువ ఫోకస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇంకా మనకి ఇంటర్నల్గా డెప్త్ ఉంటాయి కాన్సెప్ట్స్. మనకు ఆల్రెడీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా మనం యాప్లో ఇవ్వడం జరిగింది కాదనట్లేదు దాని విషయంలో. అండ్ ఆపరేటింగ్ సిస్టంలో భాగంగా ఒకసారి చూద్దాం. సింపుల్ లాజిక్. ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే మీకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ అన్నట్టు. సో ఇంటర్ఫేస్ అనేది మనకు ఒకటి ఐడియా ఉండాలి క్లియర్గా. సో దీన్ని ఇంటర్ఫేస్ అని అంటాం మనం జనరల్గా. ఇంటర్ఫేస్ ఎప్పుడైనా కూడా ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే మనకి ఇండైరెక్ట్గా కన్వర్టర్, అంటే కన్వర్టర్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అదర్ లొకేషన్. ఒక లొకేషన్ నుంచి మనం ఇంకొక లొకేషన్కి మనం కన్వర్టర్ ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది సో దీంట్లో వస్తుంది ఇంటర్ఫేస్లో వచ్చేసి. ఒకసారి చూద్దాం ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీకు ప్రైమరీగా ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఓఎస్ అనేది. ఓకే, ఇక్కడ ఓఎస్లో వచ్చేసి ఏంటి అంటే మనకు టూ ఆప్షన్స్ ఇంపార్టెంట్. మనం ఎలక్ట్రానిక్ డివైజెస్తో వర్క్ చేస్తున్నప్పుడు టూ ఆప్షన్స్ ఇంపార్టెంట్. ఒకటి బైనరీ ఫార్మాట్, వన్ ఈజ్ బైనరీ ఫార్మాట్. నెక్స్ట్ వచ్చేసి యూజర్ లాంగ్వేజ్ ఫార్మాట్. సో టూ ఆప్షన్స్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఇన్ బైనరీ ఫార్మాట్, నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ యూజర్ లాంగ్వేజ్ ఫార్మాట్. సో బైనరీ ఫార్మాట్ టు యూజర్ లాంగ్వేజ్ టు బైనరీ ఫార్మాట్. మనం టూ ఆప్షన్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక డివైస్ ఉంది. నాట్ ఓన్లీ కంప్యూటర్, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్తో మనం పర్ఫామ్ అవ్వాలి అంటే సో వీ నీడ్ వన్ ఇంటర్ఫేస్. దట్ ఇంటర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓఎస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ యూజర్ ఉన్నాడు, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెషిన్ ఉంది. సో మెషిన్, సో యూజర్ టు మెషిన్, మెషిన్ టు యూజర్. సో దిస్ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో సో దీన్నే మనం ఓఎస్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైమరీ కాన్సెప్ట్ ఒకసారి చూసుకోండి ఇక్కడ ఓఎస్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే మనం ఇప్పుడు డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్లో కాన్సెప్ట్స్ నుంచి ఎట్లా తీసుకుంటాడంటే మనకి జీయూఐ కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయి, సియూఐ కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయి అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అండ్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఇవి ఒకటి. తర్వాత జీయూఐలో మనకు ఎక్కువ కంట్రోల్ ప్యానల్ మీద కొన్ని బిట్స్ ఐడియా ఉండాలి, కంట్రోల్ ప్యానల్ రిలేటెడ్. సో కంట్రోల్ ప్యానల్ సెట్టింగ్స్ ఉంటాయి, అంటే ఫైల్ అలొకేషన్ టేబుల్స్ ఎట్లా ఉంటాయి, దాంట్లో ఫైల్ ఫార్మాట్స్ ఎట్లా ఉంటుంది. ఓకే, తర్వాత ఎన్టీఎఫ్ఎస్ అప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి, న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్, ఫైల్ అలొకేషన్ టేబుల్. తర్వాత దీంట్లో మనకి కెర్నల్ ఇంప్లిమెంటేషన్స్ ఎట్లా ఉంటాయి, కెర్నల్ ఓఎస్ అది ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది ఒక హార్డ్వేర్తోని. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఎక్కువ ఈ ఓఎస్ ప్రైమరీ కాన్సెప్ట్స్లో అడగడం జరుగుతుంది. తర్వాత క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్లో వచ్చేసి ఏంటంటే కొన్ని ఓఎస్ కమాండ్స్ ఐడియా ఉండాలి. ఓఎస్ కమాండ్స్ అంటే ఇక్కడ మనకు కొన్ని షెల్ స్క్రిప్ట్ రిలేటెడ్ ఓఎస్ షెల్ స్క్రిప్ట్ రిలేటెడ్ కమాండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఆల్రెడీ దీంట్లో కొన్ని డాస్ రిలేటెడ్ ప్రైమరీ కాన్సెప్ట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ రిజిస్ట్రీ కాన్సెప్ట్స్, సిస్టమ్ రిజిస్ట్రీ కాన్సెప్ట్స్ వీటికి సంబంధించినవి. ఒకటి షెల్ స్క్రిప్ట్, నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, నెక్స్ట్ సిస్టమ్ రిజిస్ట్రీకి సంబంధించిన కాన్సెప్ట్స్ని దీంట్లో మనం క్లియర్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదొకటి. సో ఎక్కువ ఈ ఏరియాస్ నుంచి చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఓఎస్లోనే ఇంకొక సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ కాన్సెప్ట్స్ మనకి టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్స్. టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మనకు సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ యూజర్. ఇక్కడ టైప్స్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది వన్ ఈజ్ సింగిల్ యూజర్. సో ఒకటి సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, నెక్స్ట్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, సింగిల్ యూజర్, మల్టీ యూజర్,
ఓకే. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, టైమ్ షెడ్యూలింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో టైమ్ షెడ్యూలింగ్ అండ్ టైమ్ షేరింగ్ ఆర్ టైమ్ షెడ్యూలింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ మనం ఫ్రేమ్ చేసుకోవాల్సి వస్తాయి టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టంలో. అంటే క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఒక పర్సనల్గా ఏదైనా కంప్యూటర్ యూజ్ చేస్తున్నాం. పర్సనల్గా యూజ్ చేసే కంప్యూటర్స్లో మనకు సింగిల్ యూజర్ యూజ్ చేస్తామా, మల్టీ యూజర్ యూజ్ చేస్తామా? మల్టీ యూజర్కి, సింగిల్ యూజర్కి అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ అసిస్టెంట్లో భాగంగా ఏదైనా ఒక గ్రామ పంచాయతీలో కానీ ఒక పంచాయతీ లొకేషన్లో మీరు వర్క్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ నుంచి మీరు ఏంటంటే మనకు ఆల్రెడీ సెంట్రల్ సర్వర్లో ఉన్న డేటాని మీరు యాక్సెస్ చేస్తున్నారు. అట్లాంటి కేసెస్లో మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, వాటి ఒక్కొక్క దానికి ఇంటర్నల్ ఫీచర్స్ ఎట్లా ఉంటాయి, దీంట్లో మేజర్గా దాని యొక్క స్కోప్ ఎలా ఉంటుంది అంటే ఇవన్నిటికి సంబంధించింది ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది క్లియర్గా అభ్యర్థులు. స్కోప్ ఆఫ్ దీస్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క స్కోప్ ఏంటిది, మల్టీ యూజర్ ఎక్కడ యూజ్ చేస్తాం, సింగిల్ యూజర్ ఎక్కడ ఉంటుంది, టైమ్ షెడ్యూలింగ్ ఏంటిది, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే దాన్ని స్కోప్ కింద కన్సిడర్ చేస్తారు. తర్వాత ప్రైమరీ కీ పాయింట్స్ ఏంటి, వీటికి సంబంధించిన ప్రైమరీ కీ పాయింట్స్, ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ప్రైమరీ కీ పాయింట్స్ ఎట్లా ఉంటాయి. కీ పాయింట్స్ అంటే ఇక్కడ మనం జనరల్గా ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇట్లా రెఫర్ చేస్తున్నప్పుడు జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టంలో ఒక ప్రైమరీ కీ పాయింట్ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే మల్టిపుల్ యూజర్స్ సేమ్ రిసోర్స్ని ఎట్ ఏ టైం రిక్వెస్ట్ చేసినప్పుడు డెడ్ లాక్ అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాట్ ఈజ్ డెడ్ లాక్ మీన్స్ మోర్ దాన్ వన్ యూజర్ ఆర్ మోర్ దాన్ వన్ పర్సన్ okay or at a time interacts with one device component or one peripheral component or one particular electronic device component. ఇట్లాంటి కేసెస్లో డెడ్ లాక్ ఈజ్ రైజ్డ్, దాన్నే డెడ్ లాక్ అక్కర్ అంటాం. సో డెడ్ లాక్ అక్కర్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, అక్కడ ఆటోమేటిక్గా సర్వర్ కాంట్ బి రీచ్డ్, డివైస్ నాట్ వర్కింగ్, సో డివైస్ ఈజ్ బిజీ. ఓకే, ఇట్లాంటి కేసెస్లో ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఒక్కొక్క డివైస్కి టైం స్టాంప్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూజర్ ఉన్నాడు, ఫస్ట్ యూజర్ 2 seconds ఆఫ్ టైంలో తీసుకోవాలి. 2 seconds ఆఫ్ టైంలో అతను ఇంటరాక్ట్ అవ్వకుంటే అతను హోల్డింగ్ స్టేజ్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ యూజర్ ఇంటరాక్ట్ అవుతాడు, నెక్స్ట్ థర్డ్ యూజర్. సో ఇట్లా టైం అనేది క్రియేట్ అవ్వకుండా వస్తుంది. ఇది ఒక పాయింట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనం కొన్ని సిస్టమ్స్కి ఎట్లా పెట్టేస్తామంటే ఆటో టర్న్ ఆఫ్ పెట్టేస్తాం. ఆటో టర్న్ ఆఫ్, ఆటో టర్న్ ఆన్, టైమ్ సెట్టింగ్స్. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వన్ ఆఫ్ ద టైమ్ స్టాంప్కి బెస్ట్ ఎగ్జాంపుల్ దీంట్లో ఈ కీ పాయింట్స్లో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిమైండర్స్ పెట్టుకుంటాం. ఒకప్పుడు ఏం చేసేది అన్ని డైరీలో రాసుకునేది. ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ డివైజులు మొబైల్ మీడియా వచ్చేసిన కాంచి ఆటోమేటిక్గా మనం రిమైండర్స్ పెట్టేస్తాం. ఆ రిమైండర్ పెట్టినామంటే ఆ పర్టికులర్ డేట్ టైంకి మనకు ఇంటిమేషన్ వచ్చేస్తూ ఉంటుంది. దాన్ని టైం స్టాంప్ కింద కన్సిడర్ చేస్తాం. టైం షేరింగ్ అంటే ఒక యూజర్కి టైం అలొకేట్ చేయడం, రిమైండర్స్ని నోటిఫై చేయడం, ఓకే నోటిఫై వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయడం, ఇట్లాంటివన్నీ ఈ టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కీ పాయింట్స్ కింద అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టంలో కీ పాయింట్స్ వచ్చేసి ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కువ దీన్ని నెట్వర్క్స్లో మనం యూజ్ చేస్తాం. డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎక్కువ నెట్వర్క్స్, ఇది నెట్వర్క్స్ రిలేటెడ్ ఎక్కువ యూజ్ అవుతుంది డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎందుకు అంటే దీంట్లో వర్క్ స్టేషన్స్ అంటాం మనం. వర్క్ స్టేషన్స్, రూటర్స్, హబ్స్, వర్క్ స్టేషన్స్, ఎక్కువ దీన్ని వర్క్ స్టేషన్స్లో యూజ్ చేస్తారు. వర్క్ స్టేషన్స్ అంటే దీనికి ఎట్ ఏ టైం మల్టిపుల్ సర్వర్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. మనం ఇండివిజువల్ సిస్టమ్కి సర్వర్కి కనెక్ట్ అవ్వడం వేరు. సో మల్టిపుల్ సర్వర్స్ వన్ సిస్టమ్కి కనెక్ట్ అవ్వడం వేరు. మల్టిపుల్ సిస్టమ్స్, మల్టిపుల్ సర్వర్స్ ఎట్ ఏ టైం కనెక్టెడ్ టు ద వన్ డివైస్, వన్ మెషిన్, సో వన్ సిస్టమ్. సో దాన్ని మనం వర్క్ స్టేషన్స్ కింద కన్సిడర్ చేస్తాం. మెయిన్ ఫ్రేమ్స్, సో మెయిన్ ఫ్రేమ్స్, వర్క్ స్టేషన్స్, సో ఇట్లాంటి కేసెస్లో దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్, డేటాని డిస్ట్రిబ్యూట్ చేయడం, స్ప్లిట్ చేయడం అన్నట్టు. దీంట్లో ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటంటే ఈ కీ పాయింట్స్లో డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టంలో రైడ్ అని వస్తుంది ఒకటి. రైడ్, దీన్ని రిడెండెంట్ అర్రే ఆఫ్ ఇన్ఎక్స్పెన్సివ్ డిస్క్స్ అంటాం. సో రైడ్ కింద మనం కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. బిట్ ఎట్లా ఉంటుంది అనేది రైడ్ ఆప్షన్. సో ఒకటి రైడ్ పాయింట్, రైట్. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లోనే స్ట్రక్చర్కి వెళ్దాం. మనకు ఓఎస్ స్ట్రక్చర్ ఎట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి అభ్యర్థులు. అంటే జస్ట్ ఇక్కడ మనం కంప్లీట్ ఓవర్వ్యూ ఇస్తున్నాం, మీరు దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది జనరల్గా ఎట్లా ప్రిపేర్ అవ్వాలని. సో ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఓఎస్ స్ట్రక్చర్. ఓఎస్ స్ట్రక్చర్ తెలియాలి అంటే ఫస్ట్ మనకు అది అసలు ఇంటరాక్ట్ అయ్యే స్టైల్ ఎట్లా ఉంటుంది తెలియాలి. ఫస్ట్ మీరు వచ్చేసి ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్. ఫస్ట్ మనకు ఒక బేసిక్ స్ట్రక్చర్ మీద ఐడియా ఉండాలి. బేసిక్ స్ట్రక్చర్ ఫస్ట్ హార్డ్వేర్, తర్వాత నెక్స్ట్ కెర్నల్, సో నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే నెక్స్ట్ యూటిలిటీస్,
అప్లికేషన్ యూటిలిటీస్. సో అప్లికేషన్ యూటిలిటీస్. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఆ తర్వాత నెక్స్ట్ యూజర్స్. సో ఇట్లా ఒక హైరార్కీ అనేది ఫామ్ అవ్వకుండా వస్తూ ఉంటుంది జనరల్గా. సో ఈ హైరార్కీ మీద అభ్యర్థులు ఫోకస్ చేయాల్సి వస్తుంది. కెర్నల్ అంటే ఏంటి, కెర్నల్ ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది, ఓఎస్లో మెమొరీ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అంటే ఇంకొకటి ఏంటంటే ఓఎస్లో ఎక్కువ మెమొరీ స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ అవుతూ ఉంటుంది. సో మెమొరీ స్ట్రక్చర్. ఈ మెమొరీ స్ట్రక్చర్లో మనకు వచ్చేసి ఏంటి అంటే హీప్ మెమొరీ అంటే ఏంటి, హీప్ మెమొరీ, స్టాక్ మెమొరీ. సో వాట్ ఈజ్ హీప్ మెమొరీ. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ మెమొరీ. స్టాక్ మెమొరీ ఎట్లా ఫామ్ అవుతుంది, హీప్ మెమొరీ, స్టాక్ మెమొరీ ఇంప్లిమెంటేషన్స్. సో వాటికి సంబంధించినవి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యంగ్ జనరేషన్ మెమొరీ. అంటే ఇక్కడ యంగ్ అంటే యంగ్ అని కాదు, ఇక్కడ యంగ్ జనరేషన్ అని అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టంలో నాకు తెలిసి మీకు ఇది అకాడమిక్లో ఈవెన్ బీటెక్ క్యాండిడేట్స్ అయినా జనరల్ బీఎస్సీ డిగ్రీ కంప్యూటర్స్కైనా ఈ యంగ్ జనరేషన్ మెమొరీ, ఓల్డ్ జనరేషన్ మెమొరీ అని మేబీ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు ఎక్కువ అకాడమిక్లో. సో ఇక్కడ యంగ్ జనరేషన్లో వచ్చేసి ఏంటిది అని అంటే ఇప్పుడు ప్రజెంట్లీ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ప్రజెంట్ ప్రాసెసర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అండ్ ప్రోగ్రామ్ కౌంటర్ ఫస్ట్ ఏ మెమొరీని అయితే ఇంటరాక్ట్ అవుతుందో, కరెంట్ ఫెచ్చింగ్ మెమొరీ ఏదైతే ఉంటుందో ఆ కరెంట్ ఫెచ్చింగ్ మెమొరీని మనం యంగ్ మెమొరీ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, ఆ మెమొరీలో ఉన్న డేటా తీసుకుంటుంది. ఆ మెమొరీ బఫర్ ఐడి అండ్ బఫర్ అడ్రస్ అనేది ఏమవుతుంది అంటే అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది, క్యూకి వెళ్ళిపోతుంది. క్యూకి వెళ్ళిపోయింది అంటే అది ఓల్డ్కి కన్వర్ట్ అవుతుంది. ఓకే, కరెంట్ రన్నింగ్ అంటే కరెంట్ ఇండెక్స్, కరెంట్ రన్నింగ్, కరెంట్ ఫెచ్చింగ్, కరెంట్ ఎగ్జిక్యూటింగ్, కరెంట్ ఇన్వోకింగ్ బఫర్ ఏదైతే ఉంటుందో బై ద సపోర్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అండ్ ప్రోగ్రామ్ కౌంటర్. సో దాన్ని మనం యంగ్ మెమొరీ కింద కన్సిడర్ చేస్తామండి. సో అభ్యర్థులు అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఓల్డ్ జనరేషన్ మెమొరీ. మనకు ఓల్డ్ జనరేషన్ మెమొరీ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది, ఓల్డ్ జనరేషన్ అని చెప్పాను. ఆఫ్టర్ ఇన్వోకింగ్ ద మెమొరీ అడ్రస్, ఓకే, ఆఫ్టర్ ఇన్వోకింగ్ ద మెమొరీ అడ్రస్ బై ద ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అండ్ ప్రోగ్రామ్ కౌంటర్ ద కరెంట్ బఫర్ ఇండెక్స్ ఈజ్ ఆటోమేటికల్లీ మూవ్ టు ద క్యూ. క్యూకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో క్యూలో కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. ఇప్పుడు ఇది ఎంటర్ అయింది అంటే ఇది లాస్ట్ అవుతుంది, రైట్. దానికి బిఫోర్ ఆల్రెడీ సమ్ మెమొరీ ఇండెక్సెస్ ఉంటాయి. సో దాన్ని మనం ఓల్డ్ జనరేషన్ కింద కన్సిడర్ చేస్తాం. సో తర్వాత అప్లికేషన్ యూటిలిటీస్. సో ఇవన్నీ మనకి స్ట్రక్చర్లో వస్తుంటాయి. వీటి గురించి అభ్యర్థులు కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయండి. స్టాక్ మెమొరీ, హీప్ మెమొరీ, యంగ్ జనరేషన్ మెమొరీ, ఓల్డ్ జనరేషన్ మెమొరీ, ఈ కేటగిరీస్ అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్స్. తర్వాత ఇంకొకటి ఓఎస్ స్ట్రక్చర్లో మీరు ఇది కూడా తీసుకోవాలి, ఫ్యాట్, ఎన్టీఎఫ్ఎస్. సో ఎన్టీఎఫ్ఎస్ ఫ్యాట్ ఎట్లా వస్తుంది, ఇది ఓఎస్ స్ట్రక్చర్లో. మనకు ఫైల్ అలొకేషన్ టేబుల్ ఎట్లా ఉంటుంది, న్యూ టెక్నాలజీ ఫైల్ అలొకేషన్ టేబుల్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాట్ 8, ఫ్యాట్ 16, ఫ్యాట్ 32, ఫ్యాట్ 64 మెమొరీ ఆర్కిటెక్చర్స్. సో మనకి ఇక్కడ మెమొరీ ఆర్కిటెక్చర్ అనేది ఎట్లా ఉంటుంది ఫ్యాట్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఎఫ్ఎస్లో కూడా ఎన్టీఎఫ్ఎస్ 64 బిట్ ఫార్మాట్ ఎట్లా ఉంటుంది, 64 బిట్ ఫార్మాట్ ఇంప్లిమెంటేషన్. సో ఇవన్నీ మనం ఇక్కడ అభ్యర్థులు కన్సిడర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ ఓఎస్ కాంపోనెంట్స్, ఓఎస్ ప్రైమరీ కాంపోనెంట్స్. ఓఎస్ ప్రైమరీ కాంపోనెంట్స్లో మనం కన్సిడర్ చేసేది ఏంటిదంటే ఓఎస్ కాంపోనెంట్స్కి సంబంధించిన బిట్స్ మనం చూసినప్పుడు సింపుల్ కాన్సెప్ట్స్ అండి. ఇక్కడ మనం ఓఎస్ పర్ఫామ్ అవ్వాలి. ఓఎస్ పర్ఫామ్ అవ్వాలంటే దానికి రిక్వైర్డ్ బఫర్ ఇండెక్సెస్ ఎట్లా ఉంటాయి. సో రిక్వైర్డ్ ప్రీరిక్విజైట్స్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ ప్రీరిక్విజైట్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు ద కాంపోనెంట్స్. సో అదొకటి మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనం దాంట్లో ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ మేనేజ్మెంట్కి వచ్చేద్దాం. సో ఇప్పుడు ఇది మనం ప్రాసెస్ మేనేజ్మెంట్కి సంబంధించి బిట్లోకి వచ్చేద్దాం. ప్రాసెస్ మేనేజ్మెంట్ అనగానే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హౌ ఓఎస్ ఇంటరాక్ట్స్ విత్ ద సిపియు. సో హౌ ఓఎస్, సో హౌ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటరాక్ట్స్ విత్ ద సిపియు. ఇది బిట్ ఇంపార్టెంట్. దీన్నే ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటాం. సింపుల్ లాజిక్, మనకు ప్రాసెస్ మేనేజ్మెంట్ అండర్స్టాండ్ అవ్వాలి అంటే ఒక 3 లేయరింగ్ టెక్నాలజీ అనేది మనకు అవసరం. ఇక్కడ 3 లేయరింగ్ టెక్నాలజీ. ఫస్ట్ ఈ 3 లేయరింగ్ టెక్నాలజీ మీద మనకు ప్రైమరీ నాలెడ్జ్ వచ్చింది అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది మనకి ఈజీ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఎక్స్ అనే పర్సన్ కొంత డేటాని మ్యానిపులేట్ చేయాలి అనుకుంటున్నాడు. మ్యానిపులేషన్ అంటే ఏదో మాడిఫై చేయడం కాదు, ఇక్కడ అతనికి కావాల్సిన డేటాని ఇన్వోక్ చేసుకోవాలనుకుంటున్నాడు. సరే, మ్యానిపులేషన్ కనంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక డేటాని ఫెచ్ చేయాలనుకుంటున్నాడు. హార్డ్ డిస్క్లో ఉంది డేటా. సో డేటాని ఫెచ్ చేయాలి. ఎక్కడ ఉంది డేటా, హార్డ్ డిస్క్లో ఉంది. హార్డ్ డిస్క్లో ఉన్న డేటాని ఫెచ్ చేయాలంటే డైరెక్ట్ ప్రాసెసర్ను ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా డైరెక్ట్ హార్డ్ డిస్క్ పట్టుకొచ్చి నాకు డేటా ఇవ్వు అంటే ఇవ్వదు అది. సో అతను ఏం చేస్తాడు, డైరెక్ట్ వచ్చేసి ఫస్ట్ ఓఎస్కి రిక్వెస్ట్ పెట్టాలి.
ఓఎస్కి రిక్వెస్ట్ పెడతాడు. ఓఎస్ వచ్చిన తర్వాత ఓఎస్ దేన్ని రిక్వెస్ట్ పెడుతుంది? సిపియూని రిక్వెస్ట్ పెడుతుంది. సిపియూ ఏం చేస్తుంది? త్రూ ద బఫర్ ఛానల్స్ టు ద ఇన్స్ట్రక్షన్ ఛానల్స్ టు ద ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఛానల్స్ ఎక్కడికి? కన్సర్న్డ్ డివైస్ కంట్రోలర్కి వెళ్తుంది. ఎక్కడికి? డివైస్ కంట్రోలర్కి వస్తుంది. ఓకే, డివైస్ కంట్రోలర్కి వస్తుంది. డివైస్ కంట్రోలర్ నుంచి అప్పుడు ఎక్కడికి వస్తుంది అంటే హార్డ్ డిస్క్కి వస్తుంది. ఇది యాక్చువల్గా జరిగే ప్రాసెస్. ఫస్ట్ యూజర్ నుంచి ఇక్కడికి రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి యూజర్కి రావాలి, ఇట్లా ప్రాసెస్ అవ్వాలి. అయితే మనకు ప్రాసెస్ మేనేజ్మెంట్ ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. హౌ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటరాక్ట్స్ విత్ సిపియు, హౌ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటరాక్ట్స్ విత్ సిపియు, రైట్, అండ్ హౌ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్సెస్ ద data via CPU. Without CPU involvement, it is not possible to recognize any device, any data, to access any device. That is highly impossible, right? So process management comes under, between these interactions. ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఓకే, అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి సిపియుకి మధ్యలో జరిగే ఇంటరాక్షన్ని బేస్ చేసుకొని వచ్చే కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో దట్ కాన్సెప్ట్స్ కమ్స్ అండర్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఓకే, దీంట్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే స్కెడ్యూలింగ్ అల్గారిథం అని ఉంటుంది. స్కెడ్యూలింగ్ అల్గారిథమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ఎక్కువ కన్సిడర్ చేయాలి. స్కెడ్యూలింగ్ అల్గారిథం మనకు సిపియు స్కెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఉంటాయి. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, ఎస్జేఎఫ్ఎస్, లాంగ్ ఎఫ్సిఎఫ్ఎస్ మెథడ్స్. సో ఇవి షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ అండ్ ఎఫ్సిఎఫ్ఎస్ మెథడ్, రైట్. సో ఇట్లాంటి సిపియు అల్గారిథమ్స్ ఏవైతే ఉంటాయో సిపియు స్కెడ్యూలింగ్ అల్గారిథమ్స్, ద సిపియు స్కెడ్యూలింగ్ అల్గారిథమ్స్ దట్ ఈస్ కమ్స్ అండర్ ప్రాసెస్ మేనేజ్మెంట్. So how OS process the data by the support of CPU. Okay, so these are the concepts. Please concentrate on the CPU scheduling algorithms. And next, but coming to the memory management. ఒకసారి మెమరీ మేనేజ్మెంట్కి వెళ్ళిపోదాం. మెమరీ మేనేజ్మెంట్ ఎలా ఉండొచ్చు? ఎస్, దీంట్లో మనకు ఆపరేటింగ్ సిస్టంలో ఇది మనకు లాస్ట్ టాపిక్ అవుతుంది. మెమరీ మేనేజ్మెంట్ అనే టాపిక్ అవుతుంది. సో మెమరీ మేనేజ్మెంట్లో మనకు అభ్యర్థులు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటిది అని అంటే దీంట్లో క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఒకటి మనకు డిఎంఏ కంట్రోలర్ ఐడియా ఉండాలండి, మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని డైరెక్ట్ మెమరీ యాక్సెస్ కింద కన్సిడర్ చేస్తాం. సో డైరెక్ట్ మెమరీ యాక్సెస్, దాన్ని డిఎంఏ కంట్రోలర్. సో డిఎంఏ కంట్రోలర్ బిట్ ఒకటి ఇంపార్టెంట్. ఇది మనకు మెమరీ మేనేజ్మెంట్లో వచ్చేసి. తర్వాత నెక్స్ట్ పేజ్ టేబుల్ అని ఉంటుంది. పేజ్ టేబుల్ మీద అభ్యర్థులు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు. లాస్ట్ టైం డిజిటల్ అసిస్టెంట్ ఎగ్జామ్లో పేజ్ టేబుల్ మీద క్వశ్చన్ చేశాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మ్యాపింగ్ అని ఉంటుంది. మ్యాపింగ్, నాట్ మార్ఫింగ్, మ్యాపింగ్. సో మ్యాపింగ్ అంటే హౌ ద ఆపరేటింగ్ సిస్టమ్ పాయింట్స్ టు ద సిపియు అడ్రసెస్, హౌ ద ఆపరేటింగ్ సిస్టమ్ పాయింట్స్ టు ద సిపియు అడ్రసెస్, సిపియు ఇంటర్నల్ మెమరీ addresses. So that is mapping. Next indexing. Next sequencing. So ఈ కేటగిరీస్లో అభ్యర్థులు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. వన్ ఈజ్ డైరెక్ట్ మెమరీ యాక్సెస్, నెక్స్ట్ పేజ్ టేబుల్, నెక్స్ట్ మ్యాపింగ్, నెక్స్ట్ ఇండెక్సింగ్, నెక్స్ట్ సీక్వెన్సింగ్. అయితే ఇక్కడ మెమరీ మేనేజ్మెంట్ మీద మీరు ఫోకస్ చేసేటప్పుడు అసలు మెమరీ మేనేజ్మెంట్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది అంటే ప్రాసెస్ మేనేజ్మెంట్ అనే దాంట్లో మనం ఏం చేసాం, హౌ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటరాక్ట్స్ విత్ ద సిపియు, హౌ ద ఓఎస్ ఇంటరాక్ట్స్ విత్ ద సిపియు, దట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్రాసెస్ మేనేజ్మెంట్. Coming to the memory management, how the operating system use the CPU memory resources. Please try to understand these 2 points most important. Last time digital assistant లో ఇక్కడనే బిట్ ఫోకస్ చేశాడు, ప్రాసెస్ మేనేజ్మెంట్ అండ్ మెమరీ మేనేజ్మెంట్. మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నా ఇక్కడ ప్రాసెస్ మేనేజ్మెంట్కి మెమరీ మేనేజ్మెంట్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈవెన్ నాన్ సిఎస్సి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక్కడ ప్రాసెస్ మేనేజ్మెంట్ అని అంటే హౌ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటరాక్ట్స్ విత్ ద సిపియు. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సిపియుతోని ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది అని మనకు చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాసెస్ మేనేజ్మెంట్ కింద కన్సిడర్ చేస్తాం. దాంట్లో మనకు వచ్చే టాపిక్స్ ఏంటండి, స్కెడ్యూలింగ్ అల్గారిథమ్స్ వస్తాయి. సిపియు స్కెడ్యూలింగ్ అల్గారిథమ్, ఎఫ్సిఎఫ్ఎస్ మెథడ్, హెచ్జేఎఫ్ మెథడ్స్, రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్. లాస్ట్ టైం రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ మీద క్వశ్చన్ అడిగాడు. హౌ ద జాబ్, సపోజ్ ఇప్పుడు ఒక జాబ్ ఉంది దాంట్లో ప్రాసెసర్లో, జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3, జాబ్ 4. జాబ్ అని అంటే ఇక్కడ ఏంటిది, ఇన్స్ట్రక్షన్స్, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, సెకండ్ ఇన్స్ట్రక్షన్, థర్డ్ ఇన్స్ట్రక్షన్స్, ఇట్లా మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్
ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇవన్నీ ఒక సర్క్యులర్ ఫార్మాట్లో 1 by 1 ఎట్లా ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్నే మనం రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అంటాం. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మెథడ్, రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ దేంట్లోకి వస్తాయి అంటే మీరు ప్రాసెస్ మేనేజ్మెంట్లోకి వస్తాయి. అభ్యర్థులు దీని మీద ఫోకస్ చేయండి. ఇవన్నీ మనం ఆల్రెడీ క్లియర్గా క్లాస్లో చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మెమొరీ మేనేజ్మెంట్ గురించి వెళ్దాం. ఈ మెమొరీ మేనేజ్మెంట్ అని అంటే ఏంటి అని అంటే హౌ ద ఆపరేటింగ్ సిస్టమ్ యూజెస్ CPU memory resources. How the operating system uses CPU memory resources. Please, okay, is it clear? Try to understand. ఫస్ట్ ఈ రెండింటి గురించి డిఫరెన్స్ తెలియకుండా మీరు డెప్త్గా వెళ్తే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ప్రాసెస్ మేనేజ్మెంట్ ఏంటిది అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సిపియుతోని ఎట్లయితే ఇంటరాక్ట్ అవుతుందో ఆ ఇంటరాక్ట్కి సంబంధించిన ప్రాసెస్ని మనం ప్రాసెస్ మేనేజ్మెంట్ కింద కన్సిడర్ చేస్తాం. దాంట్లో అభ్యర్థులు రెఫర్ చేయాల్సిన పాయింట్స్ వచ్చేసి ఏంటిది, CPU స్కెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అనే టాపిక్ ఒకటి వస్తుంది దాంట్లోకి. సో స్కెడ్యూలింగ్ అల్గారిథమ్స్ని బాగా ఫోకస్ చేయండి. రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మెథడ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అక్కడ ఫోకస్ చేయండి. తర్వాత మెమొరీ మేనేజ్మెంట్కి వచ్చేసి ఏంటంటే మనకు సిపియూలో మెమోరీస్ ఉంటాయి. ఈ సిపియూలో మెమోరీస్ అంటే ఏంటంటే మెమోరీస్ అంటే ఇంటర్నల్ మెమోరీస్, నాట్ మెమోరీస్. ఓకే, ఇక్కడ మెమోరీస్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మనం మేజర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి మెమొరీ అడ్రస్, మెమొరీ బేస్, మెమొరీ డాటా, ఇన్స్ట్రక్షన్, ప్రోగ్రామ్ కౌంటర్, సో ఇట్లాంటి రిజిస్టర్స్. తర్వాత స్టాక్ మెమొరీ, హీప్ మెమొరీ, స్టాక్లు హీప్లు, హీప్ ఓకే, స్టాక్ మెమొరీ అండ్ హీప్ మెమొరీ, రైట్. సో వీటికి సంబంధించినవి అంటే యూజర్ రిక్వెస్ట్ని ఆపరేటింగ్ సిస్టమ్ CPU మెమొరీలో ఎట్లా యూటిలైజ్ చేస్తుంది అని చెప్పే ప్రాసెస్నే మనం మెమొరీ మేనేజ్మెంట్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ మెమొరీ మేనేజ్మెంట్లో అభ్యర్థులు రెఫర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే అకార్డింగ్ టు ద డిజిటల్ అసిస్టెంట్ ఇవి టాపిక్స్ అండి. ఒకటి డిఎంఏ కంట్రోలర్, నెక్స్ట్ పేజ్ టేబుల్, మ్యాపింగ్, ఇండెక్సింగ్, సీక్వెన్సింగ్. పేజ్ టేబుల్ అంటే దీన్నే పేజింగ్ అంటాం. సో పేజింగ్, మ్యాపింగ్, ఇండెక్సింగ్, సీక్వెన్సింగ్, ఇంగ్ ఆ టర్మ్ గుర్తుపెట్టుకోండి, రైట్. ఇంగ్ వచ్చింది అంటే పేజింగ్, మ్యాపింగ్, indexing, sequencing. Indexing means that is pointing to the address. Index means it is a pointing to the address. Sequence means one stack process or one queue process based on the CPU request, based on the resource availability. Maybe it uses either stack or a queue flow, right? Now paging means to divide the one memory into number of blocks, execution blocks. Each block of a one memory is called as one paging resource. So now mapping is nothing but addressing the data, how the data is fetched by the processor blocks, so that is mapping it, రైట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్. ఇవన్నీ మనకు దీంట్లో ఆపరేటింగ్ సిస్టంలో సో అభ్యర్థులు గమనించాల్సిన బిట్స్ అండి. సో ఆల్రెడీ ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిలేటెడ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్. ఒకసారి ఇప్పుడు మనం ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్ కొద్దిగా చూసాం. కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ చూద్దాం. అంటే కొద్దిగా ఈ శాంపిల్ క్వశ్చన్స్ ఎందుకు అంటే కొద్దిగా అభ్యర్థులు కన్ఫ్యూజ్ కాకుండా, అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆ క్వశ్చన్ ఇట్లా ఉంటుంది. సో మీ దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని కూడా చూసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి మన యాప్లో ఉన్న వీడియోస్, దాని PDF రిలేటెడ్ నోట్స్ కూడా మీకు యూజ్ అవుతుంది అది. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఓకే, విచ్ మెమొరీ కాన్సెప్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విచ్ మెమొరీ కాన్సెప్ట్ uses how operating system interacts with memory blocks. Which memory concept uses how OS interacts with memory blocks. ఓకే, హౌ OS ఇంటరాక్ట్స్ విత్ మెమొరీ బ్లాక్స్ అని అన్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఆప్షన్ పేజింగ్, నెక్స్ట్ B ఆప్షన్ ఇండెక్సింగ్, నెక్స్ట్ C ఆప్షన్ బోత్, ఫర్ ఎగ్జాంపుల్ D ఆప్షన్ నన్. ఎస్,
ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పేజింగ్ అనే వర్డ్ ఎప్పుడు వస్తుంది అని అంటే మెమొరీని బ్లాక్గా డివైడ్ చేస్తాం. మెమొరీని బ్లాక్గా డివైడ్ చేసింది అంటే ఈచ్ బ్లాక్ ఈజ్ మ్యాపింగ్ టు ద వన్ ఇండెక్స్. మళ్ళీ పేజింగ్లో బ్లాక్స్గా డివైడ్ అయిపోయిన తర్వాత అది మ్యాపింగ్కి ఇండెక్స్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ బ్లాక్స్ అనే వర్డ్ వచ్చింది అంటే దానికి రిలేటెడ్ ఆన్సర్ ఏమవుతుందండి ఇక్కడ? సో పేజింగ్ అనే వర్డ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇండెక్స్ అంటేనేమో జస్ట్ పాయింటింగ్ టు ద పర్టికులర్ బ్లాక్ అడ్రస్. పేజింగ్ అంటేనేమో టు డివైడ్ ద మెమొరీ ఇన్ టు ద బ్లాక్స్. సో ఇది ఓకే. తర్వాత ఇంకొక క్వశ్చన్ చూద్దాం, జనరల్గా ఎట్లా ఉండొచ్చు ఓఎస్లో అనేది కొన్ని సందర్భాల్లో. ఓకే, ఫైల్ సిస్టమ్ మీన్స్ అంటాడు. ఫైల్ సిస్టమ్ ఇప్పుడు ఫైల్ సిస్టమ్ మీన్స్ అని ఇట్లా ఇస్తాడు. ఫైల్ సిస్టమ్ మీన్స్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఆర్గనైజింగ్. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆర్గనైజింగ్ ఇంటర్నల్ మెమొరీ. సో ఆర్గనైజింగ్ ఇంటర్నల్ మెమొరీ, దట్ ఈస్ ఏ ఆప్షన్. బి ఆప్షన్ ఆర్గనైజింగ్ ఎక్స్టర్నల్ మెమొరీ. సో ఎక్స్టర్నల్ మెమొరీ. దెన్ సి ఆప్షన్ బోత్. సో దెన్ డి ఆప్షన్ నన్. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఫైల్ సిస్టమ్ మీన్స్ అన్నాడు. ఫైల్ సిస్టమ్ అంటే మనకు ఫైల్ సిస్టమ్ అనేది ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది, జనరల్గా ఫైల్ సిస్టమ్కి సంబంధించింది ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ. ఫైల్ సిస్టమ్ అనగానే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఫైల్ సిస్టంలో మెమొరీ లొకేషన్స్ వస్తాయి. ఒకటి బకెట్లు అంటే బకెట్ అర్రేస్ అంటారు. మెమొరీలో ఉంటాయి బకెట్లు అంటాడు. సో బకెట్ అర్రే అంటే అంటాడు వాట్ ఈజ్ బకెట్ అంటాడు. ఇప్పుడు జనరల్గా సింపుల్ కాన్సెప్ట్, బకెట్ అంటే వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ఎ వన్ ఇన్స్టెన్స్ బఫర్ టు క్యారీ ద డేటా ఫ్రమ్ వన్ మెమొరీ సెల్ టు అదర్ మెమొరీ సెల్. ఓకే, ఇట్ ఈస్ ఎ టెంపరరీ ఇన్స్టెన్స్ ఓకే, ఆర్ ఇట్ ఈస్ ఎ టెంపరరీ మెమొరీ బ్లాక్ టు క్యారీ ద డేటా ఫ్రమ్ వన్ మెమొరీ అడ్రస్ టు అదర్ మెమొరీ అడ్రస్. సో దాన్ని బకెట్ అర్రేస్ అంటాం. తర్వాత నెక్స్ట్ ఫ్యాట్, నెక్స్ట్ ఎన్టీఎఫ్ఎస్. ఓకే, ఇవన్నీ వచ్చేసి ఏంటి అని అంటే మెమొరీస్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాయి. సిస్టంలో ఉండే మెమొరీస్ ఏంటి మనకి? ఒకటి ప్రైమరీ మెమొరీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి సెకండరీ మెమొరీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ప్రైమరీ మెమొరీ అండ్ సెకండరీ మెమొరీని మనం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఫైల్ సిస్టమ్ కింద కన్సిడర్ చేస్తాం అన్నట్టు. ఫైల్ ఆర్కిటెక్చర్స్ అంటే ఫైల్ ఎట్లా స్టోర్ అవ్వాలి, ఏ ఫార్మాట్లో స్టోర్ అవ్వాలి, రూట్ డైరెక్టరీ ఎట్లా ఉంటుంది, సబ్ డైరెక్టరీ ఎట్లా ఉంటుంది, సబ్ డైరెక్టరీ ఎట్లా ఉంటుంది, ఫైల్ అలొకేషన్స్ ఎట్లా ఉంటాయి, ఫైల్ ఇండెక్సింగ్ ఎట్లా ఉంటుంది, ఫైల్ డేట్ టైం స్టాంప్ ఎట్లా ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ అనేది దేంట్లో వస్తుంది అంటే మనకు ఫైల్ సిస్టమ్స్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే మేబీ ఐదర్ ఇట్ ఈస్ ఇంటర్నల్ రిలేటెడ్ డేటా ఆర్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ మెమొరీ రిలేటెడ్ డేటా. సో కాబట్టి ఆన్సర్ బోత్ ఆర్ రిలేటెడ్ టు ద ఫైల్ సిస్టమ్ అప్లికేషన్స్. సో అదొకటి అభ్యర్థులు క్లియర్గా గమనించండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్జేఎఫ్ స్టాండ్స్ ఫర్ అంటాడు. సో ఎస్జేఎఫ్ స్టాండ్స్ ఫర్, దీని ఒకటి ఏంటి ఎస్జేఎఫ్. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్. ఇప్పుడు హెచ్ఏఎఫ్ స్టాండ్స్ ఫర్ అంటే దీనికి ఆప్షన్స్ లేకుండా కూడా మనం డైరెక్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటిది అది? షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. ఓకే, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, ఇది ఒకటి హెచ్ఏఎఫ్. తర్వాత ఇప్పుడు ఇంకొకటి చూడండి, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఆప్షన్. ఓకే, వాట్ ఈజ్ లాటెన్సీ ఇన్ ద సిపియు స్కెడ్యూలింగ్ అంటాడు. వాట్ ఈజ్ లాటెన్సీ? సో లాటెన్సీ, ఇక్కడ లాటెన్సీ అంటాడు. లాటెన్సీ అనే వర్డ్ ఇంతకుముందు ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది. సో లాటెన్సీ, వాట్ ఈజ్ లాటెన్సీ ఇన్ సిపియు స్కెడ్యూలింగ్. లాటెన్సీ అంటాడు. లాటెన్సీ అంటే ఎట్లా ఉంటుంది? సో వాట్ ఈజ్ లాటెన్సీ ఇన్ సిపియు స్కెడ్యూలింగ్. సో ఇప్పుడు లాటెన్సీ అంటే ఎట్లా ఉంటుంది అంటే మీరు జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లాటెన్సీలో ఫస్ట్ ఒక సింపుల్ లాజిక్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇక్కడ వన్ రిసోర్స్ ఉంది, సిపియు రిసోర్స్. ఇది సిపియు వన్ రిసోర్స్. సపోజ్ రిసోర్స్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ R1 రిసోర్స్. ఇప్పుడు R1 రిసోర్స్ ఏంటి అంటే ఫస్ట్ జాబ్ ఇంటరాక్ట్ అయింది, ఫస్ట్ జాబ్ ఫెచ్ అయింది. ఇక్కడ ఫస్ట్ జాబ్ దీనికి ఇంటరాక్ట్ అయింది, దట్ ఈస్ ఎ జాబ్ 1 ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఈ రిసోర్స్ 1 ఏం చేసింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ టేక్స్ 2 milliseconds ఆఫ్ టైమ్. ఓకే, ఆఫ్టర్ 2 milliseconds then resource is free. Then again immediately job 2 is allocated. So job 2 is allocated to the same resource. ఓకే, అంటే ఈ పర్టికులర్ సిపియు రిసోర్స్. ఓకే, ఇక్కడ మనకు టోటల్గా వచ్చేసి ఏంటంటే వాట్ యూ మీన్ బై లాటెన్సీ ఈజ్ నథింగ్ బట్ టైమ్ టేకెన్ బై ద పర్టికులర్ రిసోర్స్ టు ఎగ్జిక్యూట్ ద జాబ్. ఓకే, టైమ్ టేకెన్ బై ద రిసోర్స్. సో టైమ్, ఓకే, దట్ ఈస్ టైమ్ టేకెన్. సో టైమ్ టేకెన్ బై ద పర్టికులర్ రిసోర్స్ అంటే మనకి ఏ రిసోర్స్ అయితే ఉంటుందో టైమ్ టేకెన్ బై ద పర్టికులర్ రిసోర్స్ టు ఎగ్జిక్యూట్ ద జాబ్.
ఇక్కడ జాబ్ అని అంటే ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఫెచ్ అవ్వడం, లేదంటే ఒక ప్రోగ్రామ్ ఫెచ్ అవ్వడం. సో దానికి సంబంధించిన పాయింట్స్ని సో అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది ఇక్కడ. ఇదొకటి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాటెన్సీ అనే వర్డ్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్కెడ్యూలింగ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్కెడ్యూలింగ్? సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ CPU స్కెడ్యూలింగ్? మనకు CPU స్కెడ్యూలింగ్ యొక్క యూజ్ ఏంటి అంటాడు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ CPU స్కెడ్యూలింగ్? CPU స్కెడ్యూలింగ్ యొక్క యూజ్ ఏంటి? సో దీని యొక్క యూజెస్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన ఇంపార్టెన్సెస్ ఏంటి అనే దాని మీద ఒకసారి చూద్దాం. ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ CPU స్కెడ్యూలింగ్? CPU స్కెడ్యూలింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆప్షన్స్ తీసుకుందాం. మనకు జనరల్గా CPU స్కెడ్యూలింగ్ వచ్చేసి టు మెయింటైన్ ఓకే. సో టు మెయింటైన్ జాబ్ రిక్వెస్ట్స్. Next B option. Okay. To schedule the jobs. Next C option. To allocate the resources. So to allocate the resources. Now D option. For example, all of the above. So all of the above. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ CPU స్కెడ్యూలింగ్ అన్నాడు. ఇప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ CPU స్కెడ్యూలింగ్ అన్నప్పుడు నౌ టు మెయింటైన్ ఎ జాబ్ రిక్వెస్ట్స్, to scheduling the jobs, to allocate the resources, then all of the above అన్నాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. CPU స్కెడ్యూలింగ్ అంటే ఏంటిది? జాబ్స్ని మెయింటైన్ చేయడం. అంటే జాబ్స్ అంటే రిక్వెస్ట్స్ని మెయింటైన్ చేయడం, ప్లస్ వచ్చిన రిక్వెస్ట్స్కి పర్టికులర్ రిసోర్సెస్ని అలొకేట్ చేయడం అని అంటే C అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకొకటి టు మెయింటైన్ జాబ్ రిక్వెస్ట్ అంటే A కూడా రైట్ ఆన్సరే. టు షెడ్యూల్ ద జాబ్స్ అంటే B కూడా రైట్ ఆన్సరే. బట్ ఓవరాల్గా ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందండి? సో ఆల్ ఆఫ్ ద ఎబో ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి సంబంధించింది. ఇది స్కెడ్యూలింగ్లో. తర్వాత ఇంకొకటి చూద్దాం ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అనేది. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రిలేటెడ్ టు ద CPU స్కెడ్యూలింగ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్? సో రిలేటెడ్ టు CPU స్కెడ్యూలింగ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద CPU స్కెడ్యూలింగ్ అన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆప్షన్ చూద్దాం. ఏ ఆప్షన్ ఓకే. టు ఫ్రీ ద రిసోర్సెస్ అంటే జాబ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత రిసోర్సెస్ని రిలీజ్ చేయాలి. రిసోర్సెస్ని రిలీజ్ చేస్తేనే కదా ఆ రిసోర్స్ మళ్ళీ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అట్లా టు ఫ్రీ ద రిసోర్సెస్ అంటే టు రిలీజ్ ద రిసోర్సెస్ ఫ్రమ్ ద జాబ్స్. సో అదొకటి. నెక్స్ట్ B ఆప్షన్ రైట్. రౌండ్ రాబిన్. ఓకే. రౌండ్ రాబిన్. సో మనకు రౌండ్ రాబిన్ అనేది ఎట్లా ఉంటుంది? రౌండ్ రాబిన్ ఒకటి టు ఫ్రీ ద రిసోర్సెస్. నెక్స్ట్ రౌండ్ రాబిన్. నెక్స్ట్ వచ్చేసి బోత్. నెక్స్ట్ D ఆప్షన్ నన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇప్పుడు ఏమవుతుంది అంటే రౌండ్ రాబిన్ అనేది కూడా CPU స్కెడ్యూలింగ్కి రిలేటెడ్. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా ఈ స్కెడ్యూలింగ్ ఏం చేస్తుంది అంటే CPU స్కెడ్యూలింగ్ ఒక జాబ్ ఒక డివైస్ అంటే ఒక పర్టికులర్ ప్రాసెస్తో అది ఇన్వోక్ అవుతున్నప్పుడు, ఒక డివైస్ పర్టికులర్ ప్రాసెస్తో ఇన్వోక్ అవుతున్నప్పుడు అది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత, లాటెన్సీ టైం కంప్లీట్ అయిన తర్వాత ఆ రిసోర్స్ అనేది ఫ్రీ అవ్వాలి. సో రిసోర్స్ అనేది ఫ్రీ అవ్వాలి అంటే కంపల్సరీ దట్ ఈజ్ ఆల్సో మెయింటైన్డ్ బై ద స్కెడ్యూలింగ్ అల్గారిథం. కాబట్టి సో ఆన్సర్ ఇక్కడ సో బోత్ అనేది రైట్ ఆన్సర్ కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఓకే, దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద శాంపిల్ క్వశ్చన్స్ సో రిలేటెడ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ.